హే ఎవ్రీవన్, దిస్ ఇస్ అశ్రిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరంతా? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ యూఆర్ ఆల్ గుడ్. సో ఇవాటి వీడియో ఏంటో టైటిల్ చూసి అందరికీ అర్థమైంది కదండి. సో ఇవాటి మన వీడియో వచ్చేసి హౌ టు లుక్ యంగ్ ఇన్ దిస్ హెయిర్ స్టైల్స్. సో ఎస్, నేను ఇవాళ చూపించే హెయిర్ స్టైల్స్ అందరికీ తెలిసి ఉండొచ్చు. తెలియని వాళ్ళకి నేను ఇవాళ చూపించబోతున్నాను. అండ్ ఈ హెయిర్ స్టైల్స్ మనం యంగ్గా కూడా కనిపించవచ్చు అనమాట. సో లేట్ చేయడం ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో హెయిర్ స్టైల్ నెంబర్ 1. ఈ హెయిర్ స్టైల్స్ కోసం నేను ఇక్కడ నార్మల్ కోంబ్ ఒకటి తీసుకున్నాను అండ్ టెయిల్ కోంబ్ తీసుకున్నానండి. ఇది నార్మల్గా అందరి దగ్గర అవైలబుల్ ఉంటుంది కదా. సో టెయిల్ కోంబ్ తీసుకున్నాను. ఈ టెయిల్ కోంబ్తో ఇప్పుడు హెయిర్ స్టైల్ అయితే చూసారు కదా. సో దీంతో టెయిల్ కోంబ్తో నేను మిడిల్ పార్టిషన్ తీసుకుంటున్నానండి. సో ఇది బేసికల్గా పాత హెయిర్ స్టైల్ అనుకోండి, బట్ నేను ఇప్పుడు కూడా కొందరు ఫాలో అవుతూ ఉంటారు. నేను అందుకోసమే చూపిస్తున్నాను. సో మిడిల్ పార్టిషన్ తీసుకున్నాను కదా, ఒకసారి నీట్గా కోంబ్ చేసేస్తున్నాను. సో చూడండి ఒకసారి మిడిల్ పార్టిషన్తో ట్యాంగిల్స్ అయితే రిమూవ్ చేసుకోండి. మీరు ట్యాంగిల్స్ రిమూవ్ చేసేసుకున్నాను ఇక్కడ. సో ఇది మిడిల్ పార్టిషన్ అండి. సో మిడిల్ పార్టిషన్ హెయిర్ స్టైల్ అయితే చూడండి ఒకసారి ఎలా కనిపిస్తుందో. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలంటే సైడ్ పార్టిషన్ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో నార్మల్గా ఎలా తీసుకోవాలో, సో ఇట్లా సో సైడ్ పార్టిషన్. సో డిఫరెన్స్ అయితే మీరే చూడొచ్చండి, నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. సో బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో డిఫరెన్స్ అయితే సైడ్ పార్టిషన్కి అండ్ మిడిల్ పార్టిషన్కి ఒకసారి డిఫరెన్స్ చూడండి మీరే. సో సో ఇలా చిన్న చిన్న హెయిర్ స్టైల్స్తోనే మనం యంగ్గా బ్యూటిఫుల్గా కనిపించవచ్చు అనమాట. సో చూడండి, ఇది నా ఫస్ట్ హెయిర్ స్టైల్. సెకండ్ హెయిర్ స్టైల్ వచ్చేసి బ్యాండ్తోని పోనీటైల్ అండి. పోనీటైల్ ఎలా వేసుకుంటాం? నార్మల్గా అయితే పోనీటైల్, దీంట్లో పోనీటైల్ డిఫరెన్సెస్ ఉంటాయండి. లో పోనీ అని, మిడిల్ పోనీ అని అలా ఉంటాయి కదా. సో నార్మల్గా పోనీటైల్ అనేది అందరూ ఎలా వేస్తారో చూపిస్తున్నాను. సో డిఫరెన్స్ అనేది మెయిన్గా నేను ఇక్కడ చూపించాలనుకుంటున్నానండి, ఎలా వేస్తే ఎలా ఉంటుంది అనేది. సో నార్మల్ పోనీటైల్, ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుంటూనే మనం యంగ్గా కనిపించవచ్చు కదా. సో అలాంటి మిస్టేక్స్ మనం ఎందుకు చేయాలి? సో నార్మల్ పోనీటైల్ చూపిస్తున్నానండి నేను ఇక్కడ. సో ఇదైతే నార్మల్ పోనీటైల్ లుక్. సో ఒకసారి చూడండి, ఇదైతే నార్మల్ పోనీటైల్ లుక్ అండి. ఇది అయితే చూసేశారు కదా. ఇదే హెయిర్ స్టైల్ని మనం ఎలా చేంజ్ చేయొచ్చో ఒకసారి చూద్దాం. సో బ్యాండ్ అయితే రిమూవ్ చేసేసుకుంటున్నాను. సో వెనకాల ట్యాంగిల్స్ అయితే అస్సలు ఉంచుకోవద్దండి. సో ఈ హెయిర్ స్టైల్ని ఇప్పుడు సో నీట్గా ఒకసారి మళ్ళీ కోమ్ చేసేసుకొని, సో హెయిర్ అనేది పైకి కోమ్ చేసేసుకొని ఒకసారి బ్యాండ్తోని మీరు ఇక్కడ మిడిల్లో పైన పార్ట్ దగ్గర మీరు బ్యాండ్ అనేది వేసేసుకోండి. సో ఇలా, సో నేను ఎక్కడ వేసానో ఒకసారి అర్థమైంది కదా మీకు. ఇలా వేసేసుకొని మీరే డిఫరెన్స్ అయితే చూడొచ్చు. సో ముందుకైతే ఇలా కొంచెం టైట్గా మీకు అనిపించినట్టయితే కొంచెం హెయిర్ అనేది ఫ్రంట్కి పుష్ చేసుకోండి. సో ఇక్కడ ఇలా పుష్ చేసుకుంటే మీకు సెట్ అయిపోతుంది అనమాట. సో సో ఒకసారి ముందుకు వేసేసుకున్నా ఇలా హెయిర్ స్టైల్ అనేది సెట్ అయిపోతుంది. అండ్ డిఫరెన్స్ అయితే హై పోనీకి లో పోనీకి మీరే చూడొచ్చు. లో పోనీ వేస్తే అసలు లుక్ అనేది బాగుండదు అనమాట. హై పోనీ వేస్తే చాలా బాగుంటుందండి. అండ్ ఈ హెయిర్ స్టైల్ అయితే అన్ని డ్రెస్సెస్ పైకి సూట్ అవుతుంది, బాగా మంచిగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఫేస్ లుక్ అయితే మీరు లో పోనీ వేసినప్పుడు హై పోనీ వేసినప్పుడు డిఫరెన్స్ అయితే మీరే చూసారు కదా. సో ఇదైతే నా సెకండ్ హెయిర్ స్టైల్ అండి. ఇప్పుడైతే థర్డ్ హెయిర్ స్టైల్ అనమాట. సో థర్డ్ హెయిర్ స్టైల్ కోసం అయితే టిక్ టాక్స్ కావాలండి. సో బ్యాండ్ రిమూవ్ చేసేసుకొని, సో ఫస్ట్ అయితే ఇలా టెయిల్ కోమ్ తీసుకొని, సో ఇక్కడ నుంచి ఒక పార్టిషన్ అండ్ ఇక్కడ నుంచి ఒక పార్టిషన్ తీసుకోండి. సో 2 సైడ్ పార్టిషన్స్ తీసేసుకున్నారు కదా.
ఇప్పుడైతే ఒక్కసారి నీట్గా కోమ్ చేసేసుకొని టిక్ టాక్స్తోని ప్లేస్ చేసేస్తున్నాను నేను ఇక్కడ. సో ఒకసారి చూడండి. అండ్ ఇక్కడైతే ఒకసారి నీట్గా మళ్ళీ కోమ్ చేసేసుకొని టిక్ టాక్స్ అనేది ప్లేస్ చేసుకోండి. సో హెయిర్ స్టైల్ అయితే చూసారు కదా, టిక్ టాక్స్ అనేటివి నేను కింద ప్లేస్ చేసుకున్నాను. సో ఇలా ఫ్లాట్గా చేసేసి కింద ప్లేస్ చేసుకున్నానండి. సో దీని లుక్ అయితే మీకు అర్థమైంది కదా. సో చూడండి ఇలా ఉందన్నమాట లుక్ అయితే. సో అండ్ నేను దీన్ని ఎలా చేంజ్ చేయొచ్చు అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో టిక్ టాక్స్ అయితే తీసేసుకుందాము. సో సేమ్ ఇందాక చెప్పినట్టు సైడ్ పార్టీషన్స్, సో ఇక్కడ నుంచి కూడా సైడ్ పార్టీషన్ సేమ్. ఒకసారి నీట్గా కోమ్ చేసేసుకోండి. సో సింపుల్గా కొంచెం హైట్ అని, అండ్ దీన్ని పఫ్ అని కూడా అంటారు, అందరికీ తెలుసు కదా. సో దీన్ని అయితే ఇలా ట్విస్ట్ చేసేసాను అనమాట. ఇక్కడ ట్విస్ట్ చేసేసి హెయిర్ దగ్గర కొంచెం హెయిర్ అనేది లిఫ్ట్ చేయాలి. ఇలా లిఫ్ట్ చేసి టిక్ టాక్స్తో పిన్స్తో సెక్యూర్ చేసేసుకోండి. సో ఇలా మీకు ఇంకొంచెం కావాలనుకుంటే హైట్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట, ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. సో ఇదండి థర్డ్ హెయిర్ స్టైల్ అయితే. డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. దీన్ని ఎలా సెట్ చేసాము అనేదే ట్రిక్ అండి. సో డిఫరెన్స్ అయితే మీరే చూసారు కదా. సో ఇదైతే నా థర్డ్ హెయిర్ స్టైల్. అండ్ ఫోర్త్ హెయిర్ స్టైల్ వచ్చేసి అందరికీ తెలిసిన హెయిర్ స్టైల్, క్వారంటైన్లో అమ్మాయిలందరూ బాగా యూజ్ చేసిన హెయిర్ స్టైల్ అనమాట. సో ఇలాంటిది ఒక క్లిప్ తీసుకొని, సో దీనికి కూడా నేను డిఫరెన్స్ చూపిస్తానండి. సో ఇంట్లో వేసుకోవడం కూడా కొంచెం స్టైలిష్గా వేసుకుంటే బాగుంటుంది కదా. సో చూడండి ఒకసారి, అస్సలు బాగాలేదు కదా. సో ఫస్ట్ అయితే మీరు ఇలా హైపోని వేసుకోండి ఒక బ్యాండ్తో. సో చూసారు కదా, హైపోని వేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఎండ్ దగ్గర నుంచి ట్విస్ట్ చేస్తూ ఉండండి ఇలా. సో ఒకసారి చూడండి, ఇలా ట్విస్ట్ చేస్తూ ఉండండి. సో చూడండి ఇలా మీ హెయిర్ లెంత్ వరకు ట్విస్ట్ చేయండి హెయిర్ని. సో ఇలా ట్విస్ట్ చేసేసుకొని నౌ ఇప్పుడు మీరు ఎక్కడైతే బ్యాండ్ వేశారో అక్కడి నుంచి టర్న్ చేసేసుకోండి ఇలా. సో ఇది ఒక మెస్సీ బర్న్ లుక్ ఇస్తుందండి, చాలా బాగుంటుంది. అండ్ టర్న్ చేశాక సో ఇలా టర్న్ చేసేసుకోండి. అండ్ మీరు టర్న్ చేస్తూనే కిందకి ఒకసారి హెయిర్ అనేది పుల్ చేసుకుంటూ టర్న్ చేయండి. సో మీకు ఇక్కడ అర్థమవుతుంది. సో పుల్ చేసుకుంటూ టర్న్ చేయండి. సో ఈ ఎండ్స్ ఎక్కడైతే ఉన్నాయో దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు, బన్లోకి అయితే ఇవి వెళ్ళిపోతాయి. సో ఇలా. అండ్ మీకు వెళ్ళలేదు అనుకుంటే ఇలా ఒక టిక్ టాక్ పిన్ తీసుకొని కిందకి సెక్యూర్ చేసేసుకోండి. సో ఆ మెస్సీ లుక్ ఇవ్వడానికి ఈ బన్ నుంచి అయితే చిన్న చిన్నగా హెయిర్ అనేది మీరు తీసుకోవాలి. సో ఇది ఒక మంచి మెస్సీ బన్ లుక్ ఇస్తుందండి. సో ఒకసారి చూడండి. సో ఇలా అన్నమాట, నార్మల్గా కాకుండా ఇలా మంచిగా మనం హెయిర్ స్టైల్ అనేది చేసేసుకోవచ్చు. సో చూసారు కదా. అండ్ ఫ్రంట్ సెక్షన్లో హెయిర్ కొంచెం ఫ్రంట్కి ఇలా అనుకోండి. సో చూడండి, ఇందాక ఫస్ట్ దానికి సో నార్మల్గా కాకుండా ఇలా కొంచెం మంచి మెస్సీ లుక్ ఇవ్వడానికి సో హెయిర్ని మాత్రం ఇలా అనేసుకోండి. అండ్ ఇక్కడ హెయిర్ స్టైల్ కూడా
సో ఈ బన్ అనేది ఇలా అని అనుకోండి. సో చూసారు కదండి మెస్సీ హెయిర్ స్టైల్ అనేది. సో ఇదన్నమాట, ఇంట్లో కూడా ఇలా డిఫరెంట్గా వేసుకోవచ్చు. సో ఇవే అండి నా 4 హెయిర్ స్టైల్స్. చూసారు కదా, బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిఫరెన్స్ అయితే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూనే మనం చాలా యంగ్గా అండ్ డిఫరెంట్గా కూడా కనిపించవచ్చు. సో ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అయితే మాత్రం ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బై, సీ యూ, టేక్ కేర్.